ఏదైనా కథ చెప్తే మనదే ఉండాలి. మనది. చూడు, ఒక కథ చెప్తా, రాసుకో. ఈ కథ పేరు మొండి కత్తి. అనగనగా కోసల అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి నాగార్జునుడు రాజు. పక్కనే ఇంకో రాజ్యం. ఆ రాజ్యం పేరు పాంచాల దేశం. ఆ రాజ్యానికి బసిరెడ్డి. బసవేశ్వరుడు అనేవాడు రాజుగా ఉండేవాడు. ఈ రెండు రాజ్యాలకి గత 30 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘమైన యుద్ధం జరుగుతుంది. నాగార్జునుడు గురుకులం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న అతని కొడుకు రాఘవుడిపై పాంచాల దేశపు సైనికులు దాడి చేశారు. ఈ రాఘవుడు తన ఒంటిపై పడాల్సిన కత్తిని సగానికి